నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్. నేను నవీన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. అంబాజీపేటలోని పలు గ్రామాల్లో 10,49,00,000 రూపాయలతో చేపట్టనున్న సీసీ బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఏపీ ఆర్ఆర్ఎస్పీ పథకం కింద నియోజకవర్గానికి మొత్తం 17,67,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీగా హాష్ ఆయిల్ పట్టుబడింది. 75 లక్షల రూపాయల విలువ చేసే 6 కిలోల లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ ను అక్రమంగా రవాణా చేస్తున్న 4గురిని అరెస్టు చేసి వారి నుంచి స్విఫ్ట్ డిజైర్ కార్, మోటార్ సైకిల్ ను సీజ్ చేశారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరు రాజమహేంద్రవరం, ఒకరు ఒడిశా, మరో 2 తెలంగాణకు చెందిన వారని డీఎస్పీ సిహెచ్ జీవన్ తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని, అరెస్టైన వారిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లగూడెంలో సీతారామ ఆంజనేయ వేణుగోపాల స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో వేద పండితుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, అగ్నిహోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని జలాదివాసం, క్షీరాదివాసం, వస్త్రాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ధనిష్ట నక్షత్రం, తులా లగ్నంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీవారు, అమ్మవార్ల మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పాలికల్లో నవధాన్యాలను పోసి పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అంకురార్పణ అనంతరం మండపారాధన చేశారు. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇటీవల తురకపాలెం జనచైతన్య ఫ్లాట్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతుడు పెద్ద పలకలూరుకు చెందిన ప్రసన్నగా గుర్తించారు. వివాహేతర సంబంధం విషయంలో కక్ష పెంచుకున్న నాగేశ్వరరావు, అతని సోదరుడు వెంకటయ్య కలిసి ప్రసన్నను హత్య చేసినట్లు నిర్ధారించారు. దర్యాప్తులో నిందితులు నేరాన్ని అంగీకరించారని, ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ జి పూర్ణచంద్రరావు వెల్లడించారు. రాజకీయంగా తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి శనగల విషయంలో లంచం తీసుకున్నట్లు రైతుల నుంచి సమాచారం రావడంతోనే అతన్ని పక్కన పెట్టామని ఆయన తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ టర్నోవర్ 70 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలకు పెరిగిందని, రైతుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించానని చెప్పారు. బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన సుమారు 15 మందిపై చర్యలు తీసుకున్నామని, 3గురిని సస్పెండ్ చేశామని హరిబాబు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని వైసీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చెవ దుష్యంత్ రెడ్డి 42 కేజీల కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అవినాష్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు. 3 పర్యాయాలు కడప ఎంపీగా అఖండ మెజార్టీతో విజయం సాధించిన అవినాష్ రెడ్డి సేవలను నేతలు కొనియాడారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా పులిగడ్డలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. యువతీ యువకులు, సంతానం లేని దంపతులు 7 వారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఆలయంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. నంద్యాల జిల్లాలో ఈ నెల 24న బస్టాండ్ వద్ద జరిగిన ఘర్షణ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పశుపతి మనోహర్ పై కత్తులతో దాడికి పాల్పడిన నిందితుల నుంచి 2 కత్తులు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నిందితుల్లో 4 మైనర్లు ఉండటం గమనార్హం. వారికి నిర్వహించిన పరీక్షల్లో గంజాయి నెగటివ్ వచ్చిందని, పాత కక్షలే ఘర్షణకు ప్రధాన కారణమని సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో కుంభాభిషేక పూజలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు మహాకుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ, మంత్రపుష్పం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుంభాభిషేకం అనంతరం అమ్మవారు బంగారు చీరలో స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఓ మహిళ మరిచిపోయిన బంగారు నగల బ్యాగ్ను పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. గువ్వలదేవి అనే మహిళ బస్టాండ్లో బ్యాగ్ను మరిచిపోయి నెల్లూరు బస్ ఎక్కి వెళ్లడంతో పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఇద్దరు మహిళలు బ్యాగ్ను తీసుకుని నెల్లూరు బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. నెల్లూరు క్రైమ్ పార్టీ పోలీసుల సహకారంతో బ్యాగ్ను స్వాధీనం చేసుకుని అందులోని సుమారు 4 సవర్ల బంగారు ఆభరణాలు, 1000 రూపాయల నగదు, సెల్ ఫోన్, గుర్తింపు కార్డులను బాధితురాలికి అప్పగించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఎస్ఎల్ గుడిపాడు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన గోకులం షెడ్లతో పాటు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అలాగే ప్రజావేదిక నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో ఆలయ పుష్కరిణి అభివృద్ధి పనులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాలకు సంబంధించిన పుష్కరిణి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకారం చుట్టారు. ఎడ్లపాడు మండలం సొలసలో 3,80 లక్షల రూపాయలతో నక్కవాగుపై నిర్మించనున్న హైలెవెల్ వంతెనకు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతికి అసలైన గుర్తింపు లభిస్తుందని, పల్లెల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రత్తిపాటి తెలిపారు. ఎల్నినో తీవ్రతను ఎదుర్కొనేలా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటోందని, వాతావరణ మార్పులకు ప్రభుత్వాలను నిందించడం సరికాదని ఎంపీ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు చేపట్టారు. గత 35 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీశైల దేవస్థానానికి 5,88,89,000కు పైగా నగదు ఆదాయం లభించింది. 4 కిలోల 250 గ్రాముల వెండి లభించాయి. వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో లభించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య జరిగిన ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా కుటుంబ సమేతంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ పార్దివాలా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా అధికారులు స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ దర్గా సర్కిల్లో మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. అక్రమ్ అనే యువకుడు విద్యుత్ సరఫరా ఉన్న స్తంభం ఎక్కడంతో సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కిందికి దిగేందుకు నిరాకరించిన యువకుడిని పోలీసులు, విద్యుత్ సిబ్బంది చాకచక్యంగా కిందికి దించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకోగా అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. టెట్ రద్దు చేయడం సాధ్యం కాకపోతే ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుపై మాత్రమే టెట్ నిర్వహించాలని కోరారు. ఈ నిరసనలో జిల్లా, మండల స్థాయి సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.